ఒకే ప్రదేశంలో అనేక టెక్నాలజీలు వెండర్లను వెతుక్కోండి. కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయండి. కొత్త భాగస్వామ్యాలను నెలకొల్పుకోండి. గుర్తించండి, మెరుగైన రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. భారతదేశ క్లీన్ ఎనర్జీ భవిష్యత్తును నేడు చూడాలి అంటే రీన్యూవబుల్ ఎనర్జీ ఎక్స్పో 2026 ఫిబ్రవరి 12 నుండి 14 వరకు చెన్నై ట్రేడ్ సెంటర్, చెన్నై. నమస్తే, వెల్కమ్ టు కెరీర్ గైడ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇమిగ్రేషన్ లాయర్ రాహుల్ రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? సార్, ప్రస్తుతానికి ట్రంప్ గారు తీసుకునే డెసిషన్స్కి సంబంధించి మనం ఎవ్రీ వీక్ మాట్లాడుతున్నాం, అలర్ట్ చేస్తూనే ఉన్నాం మన తెలుగు వాళ్ళని మరీ ముఖ్యంగా. అయితే ఇప్పుడు అమెరికా ఒక డెసిషన్ తీసుకుంటుంది, మీన్స్ ట్రంప్ గారు తీసుకునే డెసిషన్, అమెరికా ఒక డెసిషన్ తీసుకుంది అంటే అన్ని స్టేట్స్కి సంబంధించి లేకపోతే అన్ని విషయాలకు సంబంధించి దాని ఇంపాక్ట్ ఉంటుంది. బట్ గత 2-3 రోజుల నుంచి నేను ఒకటి వింటున్నాను, మరీ ముఖ్యంగా ఈ టెక్సాస్ కావచ్చు, ఫ్లోరిడా కావచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళకి H1B వీసా బ్యాన్ అంటున్నారు. నిజమా అది ఈ 2 స్టేట్స్కి? అంటే మనం మొదటి నుంచి ట్రంప్ గారు యుఎస్ గవర్నమెంట్ H1 మీద రిస్ట్రిక్షన్స్ మొదలుపెట్టినాయి. స్టాంపింగ్ మీద రిస్ట్రిక్షన్స్, కొత్తగా వచ్చే వాళ్ళ మీద 100,000 రిస్ట్రిక్షన్స్, తర్వాత అంతకుముందు వచ్చిన వాళ్ళకు కూడా స్టాంపింగ్ కూడా ఇబ్బంది, అన్ని రకాలు మనం డిస్కస్ చేసినాం. అయితే ఈ యాంటీ ఇమిగ్రెంట్ ఫీలింగ్ అన్నది బాగా డెవలప్ అయిపోయింది అమెరికాలో. డెవలప్ అయిపోయినప్పుడు ఏంటంటే ఫ్లోరిడా గవర్నరు అంతకుముందు ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేసిండు అన్నట్టు, చేసి ఓడిపోయాడు. అంటే ప్రెసిడెన్షియల్లో ఆ పార్టీ నుంచి కంటెస్ట్ చేసి ఆ పార్టీ నుంచి ట్రంప్ గెలిచిండు, అతను డిసాంటిస్ ఓడిపోయాడు అన్నట్టు. అయితే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ వీళ్ళందరూ కూడా ప్రెసిడెంట్ కావాలని ఆశిస్తున్నారు. ఎందుకంటే ట్రంప్ సెకండ్ టర్మ్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వేరే ప్రెసిడెంట్ ఖచ్చితంగా రావాలి ఉన్నది కాబట్టి వీళ్ళకు ఒక యాంటీ సెంటిమెంట్ అనేది ఒకటి వేవ్ రైడ్ అవుతుంది అన్నట్టు. దాని మీద వీళ్ళందరూ ఎక్కి యాంటీ ఇమిగ్రెంట్ అన్నది బాగా సెంటిమెంట్ రీజన్ కాబట్టి ఆ వేవ్ మీద వీళ్ళు కూడా పరిగెత్తుదామని చెప్పేసి డిసాంటిస్ అని ఫ్లోరిడా గవర్నరు మొదలు యూనివర్సిటీస్లల్లా బ్యాన్ అని చెప్పిండు అన్నట్టు. ఏది? ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీలు కూడా 2 యూనివర్సిటీస్ ఉంటాయి. కొన్ని ప్రైవేట్ నాన్ ప్రాఫిట్ యూనివర్సిటీస్ ఉంటాయి, కొన్ని పబ్లిక్ యూనివర్సిటీ. అంటే పబ్లిక్ యూనివర్సిటీస్ అంటే గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఉంటాయి, గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఉంటాయి. అయితే గవర్నమెంట్ యూనివర్సిటీస్లో నేను H1B అన్నది రిస్ట్రిక్ట్ చేస్తా అని చెప్పి మొదలుపెట్టాడు. ఇప్పుడు కొత్తగా టెక్సస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ అతను ఏం చెప్పిండంటే, అతను అనౌన్స్మెంట్ చేసిందంటే, అతను ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఏం పాస్ చేసిండంటే, స్టేట్ గవర్నమెంట్ ఏ ఎంప్లాయీస్ కానివ్వండి, అదే యూనివర్సిటీ ఎంప్లాయీస్ ఎవరు కూడా స్టేట్ యూనివర్సిటీస్ ఉంటాయి అన్నట్టు, చాలా ఉంటాయి. స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ అని ఉంటుంది, టెక్సస్ స్టేట్ అని ఉంటుంది, చాలా డిఫరెంట్ యూనివర్సిటీస్ ఉన్నాయి అన్నట్టు. ఇవన్నిట్లో కూడా మేమెవ్వరం కూడా H1Bలో కొత్త H1B అప్లై చేయము, H1B రిన్యూ చేయము, H1B ట్రాన్స్ఫర్ చేసుకోము, H1B అమెండ్మెంట్ ఫైల్ చేయము, H1B అన్నదే మేము ఫైల్ చేయమని కొత్తగా అనౌన్స్మెంట్ చేసినండి. చేసి వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే కొందరికి ఎగ్జంప్షన్ ఇస్తాము అని చెప్పి వాళ్ళు అన్నారు, కానీ మొత్తానికి ఓవరాల్గా బ్యాన్ చేసి టెక్సస్లో కనుక ఎగ్జంప్షన్ కావాలంటే టెక్సస్ వర్క్ఫోర్స్ కమిషన్కు ఆ పర్టికులర్ యూనివర్సిటీ కానీ ఆ పర్టికులర్ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ అప్లై చేస్తే అప్పుడు మేము ఎగ్జంప్షన్ ఇస్తే మాత్రమే మీరు H1B ఫైల్ చేయొచ్చు అని కొత్తగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఫైల్ చేసిండు, సైన్ చేసిండు. ఇప్పుడు మనం ఇంకా దీని గురించి డీప్గా మాట్లాడుకునే ముందు ఒక స్టేట్ జనరల్గా అదే ఇంతకుముందు మనం అనుకున్నట్టు అమెరికా గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంటే అన్ని స్టేట్స్ వాళ్ళకి, అమెరికన్స్కి, ఇండియన్స్కి అందరికీ వర్తిస్తాయి. అవునండి. ఒక డెసిషన్ అనేది లేకపోతే ఒక రూల్ పాస్ చేసినప్పుడు స్పెషల్లీ ఇమిగ్రేషన్ లా. ఇప్పుడు ఈ 2 స్టేట్స్కే ఇలాంటి డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటుందా? అంటే వాళ్ళు ప్రైవేట్ కంపెనీ మీద రిస్ట్రిక్షన్ పెట్టట్లేదు, వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద రిస్ట్రిక్షన్ పెడుతుండ్రు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అన్నది ఆ స్టేట్ గవర్నమెంట్ అన్నట్టు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే H1B బ్యాన్ అన్నది టెక్సస్ కానీ ఫ్లోరిడా కానీ చేయరాదు. ప్రైవేట్ కంపెనీస్ మీద వాళ్ళు చేయరాదు. వాళ్ళు దేని మీద చేస్తూ వాళ్ళ ఎంప్లాయీస్ మటుకు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు కదండి. ఇప్పుడు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటున్నట్టే టెక్సస్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, ఆంధ్ర స్టేట్ గవర్నమెంట్ ఉన్నట్టే ఫ్లోరిడా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నట్టు. ఆ గవర్నమెంట్ ఎంప్లాయీస్ యూనివర్సిటీస్ కూడా వాళ్ళ చేతులు ఉంటాయి అన్నట్టు. చాలా మటుకు యూనివర్సిటీస్ స్టేట్ యూనివర్సిటీస్ ఉంటాయి. ఆ స్టేట్ యూనివర్సిటీస్ కూడా వాళ్ళు ఫండ్ చేస్తాను కాబట్టి మేము H1B ఫైల్ చేయడం, వాళ్ళు వాళ్ళ సొంత ఇంట్లో రిస్ట్రిక్షన్ పెడుతున్నారు కదా. ఇప్పుడు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటి అని అంటే, చాలా మందికి, నాకు కూడా చిన్న కన్ఫ్యూజన్ ఏంటి అంటే, ఇప్పుడు గవర్నమెంట్ సెక్టార్స్ పైన ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఓన్లీ స్టేట్ గవర్నమెంట్. ఓన్లీ ఓకే. స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే ఎవరు?
అమెరికాకి సంబంధించిన వాడు. నేను ఒకటి మీకు నా అర్థం కోసం మీకు అడుగుతున్నా. ఇప్పుడు తెలంగాణ ఉంది స్టేట్. తెలంగాణ ప్రజలకు సంబంధించి ఏవైతే జాబ్స్ ఉంటాయో తెలంగాణ గవర్నమెంట్ ఉద్యోగులు అంటాం. అదే ఆంధ్ర పోయామనుకోండి, ఆంధ్ర ఉద్యోగస్తులు ఉంటారు. ఇప్పుడు కొన్ని సెక్టార్స్ ఉంటాయి మనకి, బ్యాంకింగ్ ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్. ఎన్ని స్టేట్ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మన దగ్గర ఉన్నారు అంటే మనం తెలంగాణ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు, భారతీయులు, ఈ లెక్క. ఇప్పుడు టెక్సాస్ కావచ్చు, ఫ్లోరిడా కావచ్చు, ఆ స్టేట్ గవర్నమెంట్ డెసిషన్స్కి వాళ్లే కదా ఉండేది. మళ్ళీ H1B వీసా ఏంటి, అమెరికన్స్ కాదా అనేది. అమెరికన్స్ ఒక్కలే ఎంప్లాయీస్ ఉండరండి అక్కడ ఫారినర్స్ కూడా స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటుంది ఎంప్లాయీస్గా. అంటే వేరే దేశానికి చెందిన వాళ్ళని కూడా వాళ్ళు ఎంప్లాయీస్ తీసుకుంటారు, అక్కడ గవర్నమెంట్ జాబ్స్ ఇస్తారు. అవును. మీకు ఒకటి అర్థం చేసుకోవాలండి, బ్రెయిన్ డ్రైన్ థియరీ అంటే తెలుసా మీకు? ప్రపంచంలో ఉన్న మొత్తం బ్రెయిన్ మొత్తం యూఎస్ వచ్చి డ్రైన్ చేసేది. అంత ఏం చేస్తారంటే టాలెంట్ పూల్ మొత్తం అట్రాక్ట్ చేస్తుంది అన్నట్టు. 90% ఆఫ్ ద ఎంటైర్ రీసెర్చ్ అయ్యేదంతా కూడా ఇప్పుడు కొద్దిగా చైనా కంప్లీట్ అయిందిలేండి. ఇప్పుడు 80%కు 70%కు వచ్చింది యూఎస్. అంటే ఒక 10 years బిఫోర్, 15 years బిఫోర్ 90% ఆఫ్ ద రీసెర్చ్ మనీ ఈజ్ స్పెంట్ ఇన్ యునైటెడ్ స్టేట్స్. తర్వాత ఈ డాక్టరేట్స్ అందరూ కూడా అక్కడనే ఉంటారు ఎక్కువ. ఎందుకంటే అక్కడ వాళ్ళని అందరూ అట్రాక్ట్ చేసి ఏం చేస్తారంటే వాళ్ళకు వచ్చిన సైంటిఫిక్, ఇప్పుడు డ్రగ్స్ ఇన్నోవేట్ చేసేదంతా ఎక్కడ, అక్కడనే. డ్రగ్స్ ఫైండ్ చేసేదంతా ఎక్కడ, అక్కడనే. తర్వాత ఐటీ ఇండస్ట్రీలో మీకు మొత్తం ఇన్నోవేట్ చేసేదంతా ఎక్కడ, అక్కడనే. చిప్స్, మన చిప్స్ అంటే మనం తినే చిప్స్ కాదు, యాక్చువల్లీ తినే చిప్స్ కూడా మా చిన్నప్పుడు తినే చిప్స్ కూడా ఫస్ట్ చిప్స్లో ఇంపోర్ట్ ఏముంటుంది అనుకునేది. తినే చిప్స్, మన ఆలుగడ్డ చిప్స్ యూఎస్ నుంచి వచ్చి లేస్ చిప్ రాగానే వామ్మో ఎంత మంచిగా ఉన్నాయి అనుకున్నాం. అలాగే ఇప్పుడు కంప్యూటర్లు పెట్టే చిప్స్ ఉంటాయి. ఆ కంప్యూటర్లు పెట్టే చిప్స్లో ఇప్పుడు మనది ఈ స్పీకర్లు ఉన్నది, మీ స్పీకర్లు ఉంది, ఇప్పుడు ప్రతి దాంట్లో వాచ్లు ఉన్నది, తర్వాత ప్రతి కార్లో ఒక 1500 చిప్స్ ఉంటాయి అన్నట్టు, అన్నీ రీడింగ్ చేసేటట్టు. అవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్, అన్ని ఇన్నోవేషన్ ఎక్కడవుతుందండి, యూఎస్లో అవుతుంది అన్నట్టు. వీటన్ని రీసెర్చ్, వీటన్ని ఫెసిలిటీస్ కావాలంటే వాళ్ళు అక్కడున్న టాలెంట్ సరిపోక వాళ్ళు ఎక్కడి నుంచైనా ప్రపంచం నుంచి టాలెంట్ తీసుకుంటారు. అలాగే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా వాళ్ళకు లోకల్ వాళ్ళు దొరికినప్పుడు ఏం చేస్తారు, బయట వాళ్ళని తీసుకుంటారు అక్కడ. అది కామన్, ఏ స్టేట్ గవర్నమెంట్ అయినా తీసుకుంటుంది. ఇప్పుడు బయట వాళ్ళని మనం ప్రైవేట్ వ్యక్తులుగా పరిగణిస్తూ వాళ్ళ సేవలను ఉపయోగించుకుంటాం. కాదు, వాళ్ళు డైరెక్ట్గా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు అక్కడ యూఎస్లో. ఇప్పుడు మన దగ్గర ఏ స్టేట్కి ఆ స్టేట్కి సంబంధించిన ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సేమ్ టైం సెంట్రల్ గవర్నమెంట్ అయినా ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. దాన్ని బట్టి ర్యాంకింగ్ ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే కదా, అవన్నీ ఇచ్చుకుని గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించుకుంటారు. మరి అమెరికాలో ప్రాసెస్ ఏంటి? అక్కడ అంత డిమాండ్ లేదండి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి. అక్కడ అంత ఎగ్జామ్ అన్నది కొన్ని పర్టికులర్ పోస్ట్కు వెరీ తక్కువ పోస్టులకు ఎగ్జామ్ ఉంటుంది. అంటే అమెరికా వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగం చేయడానికి ఇష్టపడరు, అంత ఇష్టపడరు. ఎందుకంటే మరి మీ దగ్గర మాదిరి యామ్యామ్య లేదుగా, అక్కడ యామ్యామ్య అసలే లేదు. నేను మొత్తం గవర్నమెంట్ ఎంప్లాయీస్ తోటి నాది మొత్తం, నేను 30 ఏళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తే మొత్తం ఫైలింగ్స్ అన్ని గవర్నమెంట్ ఎంప్లాయీసే. అప్రూవ్ చేసేది వాళ్ళే, డినై చేసేది వాళ్ళే, మేము వాళ్ళతోటి కోర్టులో కొట్లాడేది వాళ్ళది కోర్టులకు వేసేది వాళ్ళే. ఇంత మటుకు నేను ఒక్క బ్రైబ్ కూడా ఎవ్వరికి, ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా ఇవ్వలేదు. ఇంత మటుకు ఒక్క బ్రైబ్ కూడా ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ నన్ను అడగలేదు. ఇంత మటుకు ఈ డిపార్ట్మెంట్లో అసలు బ్రైబ్ అన్నది తెలిసినది లేనే లేదు. ఇక మీరు ఇమాజిన్ చేసుకోండి. సో అది ఒక్కటి ఫస్ట్, అది లేదు. కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇక్కడ బిహేవ్ చేసేది అంతే, అక్కడ బిహేవ్ చేసేది సేమే. ఒక్క బ్రైబ్ అన్నదే లేదు అక్కడ, కానీ మిగతా అన్ని సేమే. ఇంకోటి ఏంటంటే వాళ్ళకు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అక్కడ శాలరీస్ అనేది కొద్ది తక్కువ ఉంటాయి ప్రైవేట్ ఎంప్లాయీస్ కన్నా. అదొక డిసడ్వాంటేజ్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే టాలెంట్ ఉన్న వాళ్ళు, మీరు ప్రైవేట్ కంపెనీస్లో పోయినారు అనుకోండి, చెప్రాషిగా జాయిన్ అయిన వాడు సీఈఓకి పోవచ్చు అన్నట్టు అక్కడ, అంత ఈజీగా వెళ్ళిపోవచ్చు. నేను నిజంగా చెప్పాలంటే నేను లా ఆఫీస్లో పోయి చెప్రాషి కంటే నిజంగా చెప్రాషి పోయి రోజు బ్యాంకులో పోయి తిరగడం, గార్డెన్లో నీళ్ళు కొట్టడం, బాత్రూమ్ క్లీన్ చేయడం కోసం నన్ను హైర్ చేసినారు. నేను వితిన్ 4 monthsలో లాయర్ పొజిషన్ వచ్చింది నాకు అక్కడ. అంటే చాలా మంది ఉంటారు, నాలాంటి వాళ్ళు 1000 మంది 1,00,000 మంది, నాకన్నా పెద్ద పెద్ద పోస్టులు కూడా చెప్రాసి నుంచి పైకి పోయిన వాళ్ళు ఉన్నారు. సో ప్రైవేట్ కంపెనీలో జాయిన్ అయితే ఏమైందంటే, మీరు కష్టపడితే, టాలెంట్ ఉంటే మీకు కష్టపడితే మీరు టక ఇంప్రూవ్ కావచ్చు. గవర్నమెంట్లో ఏంటంటే వాళ్ళు ఇక గవర్నమెంట్ ఇక్కడ గవర్నమెంట్ అక్కడ గవర్నమెంట్ ఒకటి మీకు తెలుసు కదా, వాడు కష్టపడిన తీసి పడేస్తారు, చక్కగా కష్టపడిన తీసి పడేస్తారు. ఆ టైపు
అక్కడ గవర్నమెంట్ కూడా అంతే అన్నట్టు. అంటే అక్కడ కూడా ఈ జెలసీలు ఇవన్నీ ఉంటాయి, అన్ని పాలిటిక్స్ ఆడ వేరే తీరు ఉంటాయి అన్నట్టు. ప్రైవేట్లో కూడా పాలిటిక్స్ ఉంటాయి, ఎందుకుంటాయి పాలిటిక్స్ అన్ని అవన్నీ ఏలుకోవాలి మనం. అంటే అమెరికాలో కూడా తొక్కేడాలు ఉన్నాయి. ఉంటాయి ఎక్కడైనా ఉంటాయండి పాలిటిక్స్. మనుషులు ఒక 4 మంది కూర్చున్నప్పుడు పాలిటిక్స్ అనేది ఉంటుంది. అది మనం వాటిని నావిగేట్ చేయకపోతే అది మన వీక్నెస్ కదా. మన వీక్నెస్ అయితే గవర్నమెంట్లో ఏంటంటే వాళ్ళకి ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. చెప్పరాసి కూడా లాయర్ కారాదు, దానికి కావడానికి 60 ఏళ్ళు అయితే 60 ఏళ్ళకి నేను బతుకుంటున్నా. సో అటువంటి అన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అన్నట్టు. ఈ ప్రైవేట్ కంపెనీస్లో ఏముంటాయి, వీడికి లా లైసెన్స్ ఉందా కథమే, వీడు మంచి పని చేస్తాడా తీసుకుందాం, వీడు మంచి కూడా మంచి అంతే. ప్రైవేట్ కంపెనీస్లో అన్ని రూల్స్ వాళ్ళు తీసి పడేస్తారు. మంచోని చూసిందంటే ప్రైవేట్ కంపెనీస్ మొత్తం రూల్స్ అన్ని ఎగ్జామ్ చేసి మనం తీసి పైన పెట్టేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఏం కావాలి, కంపెనీ ప్రాఫిటబుల్ కావాలి, మంచి ప్రొడక్టివిటీ ఉండాలి, అని ఉండాలి. సో గవర్నమెంట్ జాబ్స్కు అంత డిమాండ్ లేదు. ఇంకోటి ఏంటంటే కొన్ని చాలా మటు గవర్నమెంట్ జాబ్స్ అక్కడ లోకల్లో తీసుకోరు. ఎందుకంటే స్పెషల్లీ మీకు ఒకటి చెప్పాలంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ ఉంటాయి. ఎక్కువ మటుకు రీసెర్చ్ అంటే డాక్టరేట్ ఇవన్నీ చేసే వాటిలల్లా 90+% నాన్ లోకల్స్ ఉంటారు. యుఎస్ వాళ్ళు ఉండరు డాక్టరేట్ డిగ్రీ. ఇది కొంచెం సర్ప్రైజింగ్ అనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇంతకుముందు మా కొలీగ్ తోటి మాట్లాడినప్పుడు ఆమె షీ డిడ్ డాక్టరేట్, షీ డిడ్ంట్ కంప్లీట్. ఆమె చెప్పింది, నేను ఒక్కదాన్నే అమెరికన్, మిగతా వాళ్ళు మొత్తం నాన్ అమెరికన్సే, నేను ఒక్కరిని కూడా కంప్లీట్ చేయలేదు, మిగతా వాళ్ళు కంప్లీట్ చేసినని ఆమె చెప్తే. ఆమె క్లాస్ పోయినప్పుడు ఆమె క్లాస్ నుంచి పోయిన ఆమెకు తెలిసిన ఏ ఫ్రెండ్స్ కూడా ఒక్కరు కూడా డాక్టరేట్ చేయలేదు. ఆమెకు తెలిసిన ఏ ఫ్రెండ్స్ కూడా లోకల్ వాళ్ళు అమెరికన్స్ ఎవరు డాక్టరేట్. ఆమె ఎక్కువ పనిచేసేది ఇప్పుడు డాక్టరేట్ డిగ్రీ O1 EB1 మీద పనిచేస్తుంది ఎక్కువ, ఎమిలీ నీమన్ అని మా పార్ట్నర్. సో అక్కడ ఎక్కువ మట్టుకు డాక్టరేట్ డిగ్రీస్ వాళ్ళు లోకల్ వాళ్ళు ప్రిఫర్ చేయరు కొన్ని. ఎందుకంటే మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, మీకు కొన్ని ప్రైవేట్ జాబ్స్లల్లో మీకు డాక్టరేట్ వాళ్ళకి ఎప్పుడు కూడా పైసలు ఎక్కువ వస్తాయని మనకు తెలుసు కదా. వాళ్ళకి పెద్ద డాక్టరేట్ చేసిన వాళ్ళకి పెద్ద పైసలు రావు ఎక్కువ. వాళ్ళు శాలరీ కోసం పనిచేయరు, వాళ్ళకు ఇంటెన్స్ రీసెర్చ్ మీద వాళ్ళకు ఐడియా ఉండి నమ్మకం ఉండి చేసి వాళ్ళు చేస్తారు. ఎప్పుడు కూడా ఒక డాక్టరేట్కి ఎప్పుడైనా నిన్నరా మీరు ఆ ఐఐటి అయినానికి ఏమో ₹1 కోటి 2 కోట్లు 3 కోట్లు శాలరీ వచ్చింది. డాక్టరేట్ అయినాడు PhD అయినానికి అంతకన్నా వీడేమో బ్యాచిలర్స్ డిగ్రీ, వాడు మాస్టర్స్ డిగ్రీ చేసి మళ్ళీ 5 years PhD చేసి రీసెర్చ్ చేసి వాడు అన్ని చేస్తే మాత్రం ₹1 కోటి వస్తాయని విన్నాం మనం. సో అటువంటి అన్ని పోస్టులలో కూడా చాలామంది ప్యాషనెట్గా, ప్రపంచంలో ప్యాషన్ ఉంటున్న వాళ్ళందరూ కూడా యుఎస్కి వస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే టీచింగ్ ప్రొఫెషన్ అన్నది అక్కడ లో పేయింగ్ ప్రొఫెషన్, అక్కడ అది కూడా తీసుకోరు వాళ్ళు. ఇంకోటి ఈ గవర్నమెంట్ డాక్టర్లు ఉంటారు కదండి, అక్కడ లో పెయిడ్ గవర్నమెంట్ డాక్టర్స్ ఉంటారు. ఇంకోటి ఈ యూనివర్సిటీస్లలో టీచ్ చేసే డాక్టరేట్స్ ఉంటారు. ఎవరైతే ఏది MBBS కానివ్వండి, MDs కానీ వాళ్ళకు టీచ్ చేసే డాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువ మటుకు కూడా నాన్ US సిటిజన్స్ ఉంటారండి వాళ్ళు. సో ఇప్పుడు వాళ్ళందరి మీద కూడా ఈ గ్రేగ్ అబాట్ ఏంటంటే ఈ రిస్ట్రిక్షన్ పెట్టిండు. అంటే మరి అతనికి అర్థంగా అతని ఇంటెన్షన్ ఏంటంటే ఆయన ప్రెసిడెంట్ కోసం ట్రై చేస్తుండే అతను. ఎందుకంటే మా యుఎస్లో పెద్ద స్టేట్ అంటే కాలిఫోర్నియా వాళ్ళు మొత్తం డెమోక్రాట్స్. నెక్స్ట్ బిగ్గెస్ట్ స్టేట్ అంటే టెక్సస్ గవర్నర్ కాబట్టి ఓ ఛాన్స్ ఓ రాయి ఉన్నది ఆయనకు. తర్వాత థర్డ్ బిగ్గెస్ట్ స్టేట్ ఫ్లోరిడా లేదా న్యూయార్క్ వస్తుంది. అందులో ఫ్లోరిడా డిస్ట్రిక్ట్ పెట్టాను. అలా న్యూయార్క్ డెమోక్రాట్ స్టేటే. సో ఈ 2 బిగ్ రిపబ్లికన్ స్టేట్స్ గవర్నర్స్ కూడా ప్రెసిడెంట్ కావడానికి ట్రై చేస్తున్నారు. సో వీళ్ళ ప్రెసిడెంట్ కోసం ఈ రీసెర్చ్ తర్వాత ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అన్నిటి సాక్రిఫైస్ చేస్తానని నా ఒపీనియన్ అండి. ఓకే, అసలు యాక్చువల్గా ఈ గవర్నమెంట్ జాబ్స్ ఈ సబ్జెక్ట్ మాట్లాడుకుంటే ఇదే చాలా పెద్ద సబ్జెక్ట్ ఎలా ఉంది. ఇంకోటి ఏంటంటే ఒకటి శ్రోతలకు తెలిసేది ఏంటంటే స్కూల్ టీచర్ జాబ్స్ ఉన్నాయి. దాదాపుగా టెక్సస్లో చెప్పాలంటే ఒక 2,000 మంది స్కూల్ టీచర్స్ బయట నుంచి ఉన్నారు. అంతగానే ఎక్కువ ఉంటారు. ఒక 3,000-4,000 మంది స్కూల్ టీచర్స్ డిఫరెంట్ కంట్రీస్ ఇండియన్స్ ఎక్కువ ఉంటారు. మరి శాలరీ తక్కువ అంటున్నారు కదా, అండ్ ఆమ్యామ్యాలు కూడా ఏమీ రావు. మన వాళ్ళు ఎందుకు అక్కడ గవర్నమెంట్ జాబ్ చేయడానికి ఇష్టపడుతున్నారు? మన వాళ్ళు మరి ఎక్కువ మనకు అంత ఆపర్చునిటీ ఉండకునో కొందరికి ప్యాషనేట్ అయి ఉంటుంది.
ఓకే అలాగే పోతారు కాబట్టి పోతారు అన్నట్టు. మేబీ మన కరెన్సీలోకి చేంజ్ చేసుకుంటే మన కరెన్సీ చేంజ్ చేసుకుంటే ఇప్పుడు టీచర్ అటువంటి వాళ్ళకేమో మన కరెన్సీ చేంజ్ చేసుకుంటే డాక్టరేట్లకేమో మన కరెన్సీ చేంజ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. డాక్టర్స్ ఉంటారండి, వాళ్ళు మాత్రం ప్యాషనెట్గా పోతారు. ఎందుకంటే వాళ్ళు అక్కడనే ప్రైవేట్ ప్రాక్టీస్ చేసుకుంటే మస్తు పైసలు వస్తాయి వాళ్ళకు. ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగి అయిన వ్యక్తి బయటకు వచ్చి మళ్ళీ ప్రైవేట్ గా మీరు అన్నట్టు క్లినిక్ పెట్టుకోవడము లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్ వర్క్ పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. కానీ వాళ్ళు ప్యాషనెట్గా ఉంటారు కాబట్టి ఆ పర్టికులర్ ప్రొఫెషన్గా హార్ట్ స్పెషలిస్టు, తర్వాత క్యాన్సర్ స్పెషలిస్టు, వాటి ప్యాషనెట్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు గవర్నమెంట్ జాబ్లో ఉన్నప్పుడు ఏంటంటే రీసెర్చ్ చేసుకోవచ్చు అన్నట్టు, వాళ్ళకు టైం దొరుకుతుంది, ఆ రీసెర్చ్ చేసుకోవడానికి టైం దొరుకుతుంది. ఇంకోటి ఏంటంటే కొత్త పోరగాళ్ళు వీళ్ళు వస్తారు కదా ఎడ్యుకేషన్, వాళ్ళకు కూడా ఎడ్యుకేషన్ ఇస్తామని ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది వాళ్ళకి అన్నట్టు. దానికోసం వాళ్ళు ఏంటంటే ఆ రీసెర్చ్ ఫీల్డ్లో అట్నే ఉంటారు అన్నట్టు, రీసెర్చ్ టీచింగ్ ఫీల్డ్లో ఉంటారు. కొందరు ఇంకోటి ఏంటంటే జాబ్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు హార్ట్ స్పెషలిస్ట్ అనుకోండి, వాడు ఎప్పుడంటే అప్పుడు పిలిచిపోవాలి అంతే కదా. మరి ఎప్పుడు పేషెంట్కు ఇంట్లో ఏంటంటే వీళ్ళు టీచింగ్ ప్రొఫెషనల్ రీసెర్చ్ స్పెషలిస్ట్ ఉంటుంది, వీళ్ళకి అంత నైట్ టైం తక్కువ ఉంటుంది అన్నట్టు. సో అట్లా కూడా కొందరు ఉండొచ్చు. చాలా మంది ప్యాషనెట్గానే ఉంటారు, సెటిల్ అయిపోతారు అదే పొజిషన్. ఈ పాయింట్లో లాస్ట్ క్వశ్చన్ సార్, ఇప్పుడు మన దగ్గర ప్రతిదానికి ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు కదా, మరి అక్కడ అలాగే ఎగ్జామ్స్ ఏమైనా ఉంటాయి? ఎగ్జామ్ రాసి మనం జాబ్ సంపాదించుకోవాలి? లేదండి, రెజ్యూమే పంపి వాళ్ళ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే జాబ్ వస్తుంది. మళ్ళీ ఆమ్యామ్యా కూడా గవర్నమెంట్ జాబ్లో ఆమ్యామ్యా ఏం లేదు అక్కడ. ఆమ్యామ్యా వస్తే జాబ్ వచ్చేది. రెజ్యూమ్ బేస్ చేసుకొని తర్వాత మీకు ఇంటర్వ్యూ ఉంటుంది, మీకు ఇంటర్వ్యూ కండక్ట్ అయ్యి ఆడ 3-4 ప్యానల్ ఉంటారు, కండక్ట్ అయ్యి వాళ్ళ పర్టికులర్ స్కోర్ ప్రకారం వస్తే మీకు వచ్చేస్తుంది జాబ్, ఒక రకంగా చెప్పాలి వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ మన టాపిక్ దగ్గరకు వచ్చేద్దాం. ఇప్పుడు అన్ని H1B వీసాలపై, ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అన్ని H1B వీసాలపై రెస్ట్రిక్షన్స్ పెట్టారు. అయితే స్కూల్ టీచర్లకు రాదు, ఎందుకంటే స్కూల్ టీచర్లు అన్నది వాళ్ళు యాక్చువల్గా కౌంటీ కిందకి వస్తున్నట్టు. అంటే కౌంటీ కిందకి మీకు చెప్పాలంటే డిస్ట్రిక్ట్ వేరే ఉంటుంది అన్నట్టు, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వేరే ఉంటుంది అన్నట్టు. జిల్లా పరిషత్ ఉంటుంది కదా, ఆ జిల్లా పరిషత్ కిందకి వస్తుంది అన్నట్టు స్కూల్స్ అన్నీ. స్టేట్ గవర్నమెంట్ డైరెక్ట్ కిందకి రాదు. స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ కొంత వచ్చినా కూడా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి ఆ H1B రిస్ట్రిక్షన్ అన్నది వీళ్ళకి లేదు. కానీ హాస్పిటల్స్కి, యూనివర్సిటీస్కి, తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఉంటారండి, వాళ్ళ మీద మాత్రం ఈ H1B రిస్ట్రిక్షన్ వర్తిస్తుంది. ఓకే, అంటే కొన్ని సెక్టార్స్ పైన దీని ఎఫెక్ట్ ఎక్కువగా ఉండింది, అవును, కొన్ని సెక్టార్స్ పైన తక్కువగా ఉంది. అంటే గవర్నమెంట్ ఏదైతే డైరెక్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీ కాదో దాని మీద లేదు, ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీ. ఇంకోటి ఏంటంటే ఇప్పుడైతే అంటే ఇప్పుడు మనం తెలుగులో మాట్లాడతాం కాబట్టి గ్రెగ్ అబాటు డిసాంటిస్ ఇంటెలియర్ కాబట్టి మీకు చెప్తాను, ఇది ఓన్లీ డైరెక్ట్ ఎంప్లాయీసే. మళ్ళీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళ మీద ఇప్పుడు ఏం రిస్ట్రిక్షన్ లేదు. ఎందుకు ఇంత ఒక రకంగా చెప్పండి కఠినంగా వ్యవహరిస్తున్నారు? అంటే మీరు ఇంతకుముందు మనము ప్రైవేట్గా ఇంతకుముందు ఈ డిస్కషన్ రాకముందు మనం ప్రైవేట్గా మీరు ఏమన్నారు, అరే మన తెలంగాణలో ఆంధ్ర ఒక్కడు కూడా ఇంటర్నేషనల్ లీడర్ అని అన్నారు కదా. మరి అక్కడ ఉన్నంటే వాళ్ళకు కొద్దిగా చిత్రబుత్తులు ఉంటుంది కదా, అందుకోసం వాళ్ళు ఈ రిస్ట్రిక్షన్ మొదలు పెడుతుండ్రు. ఇప్పుడు మీరేమన్నారు ఇంతకుముందు మనం ప్రైవేట్ డిస్కస్ చేసినప్పుడు, అదేంటంటే మన తెలంగాణ ఆంధ్రలో ఒక్కడు కూడా బయట దేశస్తుడు అంటే బంగ్లాదేశస్తుడు కానివ్వండి, తర్వాత వేరే దేశస్తుడు ఒక్కడు కూడా లేడు కదా, మరి వీళ్ళు ఎట్లా ఒప్పుకుంటానన్నారు కదా. మీరు అదే డైలాగు నేను ఇక్కడ రిపీట్ చేసి ఆ ఫీలింగ్ వాళ్ళకు వచ్చి వాళ్ళు మన మీద H1 మీద రిస్ట్రిక్షన్ పెడుతున్నారు. బయట దేశాలకు ఎందుకు వస్తున్నాం, మనోళ్ళని ఎందుకు ప్రమోట్ చేయొద్దు అన్నది రిస్ట్రిక్షన్ పెడతాను. కాకపోతే ఏంటంటే మేము H1B ఎప్పుడైతే స్టేట్ గవర్నమెంట్ చేస్తామో, ఫస్ట్ నేనైతే స్టేట్ గవర్నమెంట్ ముట్టనాదో పెద్ద తలకాయనపి నాది కొన్ని చేస్తే స్టేట్ గవర్నమెంట్స్కి నేను. అది ఎందుకంటే వాళ్ళకి బ్యూరోక్రసీ పోవడం ఓ పెద్ద తలకాయనొప్పి ఉంటుంది. అన్ని బ్యూరోక్రసీ పోయిన తర్వాత మాకు H1B వాడు అప్రూవ్ ఏది యుఎస్ ఇమిగ్రేషన్ దగ్గర పోతే టక్కున అప్రూవ్ చేస్తాడు. ఫస్ట్ స్టేట్ గవర్నమెంట్ నుంచి మొత్తం అప్రూవల్ తీసుకోవాలన్నట్టు. అప్రూవల్ తీసుకుంటారు, పెద్ద బ్యూరోక్రసీ ఉంటుంది అన్నట్టు. ఆ బ్యూరోక్రసీ ద్వారా పోవాలి. అయితే ఇప్పుడు నార్మల్గా మాకు ఎప్పుడైతే స్టేట్ గవర్నమెంట్ కాల్ వస్తే ఆఫీసర్ కాల్ చేసి చెప్తాడు, సార్ మాకు ఎవడు దొరుకుతలేడు సారు, వీడు ఒక్కడే ఉన్నాడు, నువ్వేమైనా పేపర్ వర్క్ చేయి దండం పెడతా అంటున్నాడు. సరే వాడంటాడు, కానీ మళ్ళీ హెచ్ఆర్ తోటి మాకు పెద్ద తలకాయనొప్పి ఉంటుంది. మాకు ఆ తలకాయనొప్పి చేసిన తర్వాత ఆ గవర్నమెంట్ కూడా ఆ ఫైలింగ్ ఫీజు కూడా వాళ్ళు ఎక్స్ట్రా కట్టాలి. అన్ని కట్టిన తర్వాత మేము H1B ఫైల్ చేస్తాం. నార్మల్గా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కనుక లోకల్ ఎంప్లాయీస్ ఎవరైనా దొరికితే వాళ్ళు ఎవ్వరు కూడా ప్రైవేట్ ఎంప్లాయీస్ని హైర్ చేయరండి. అక్కడ
ఇది బయట దేశంలో హైర్ చేయరు. ఓన్లీ ఎప్పుడైతే వాళ్ళకి దొరకరో కొన్ని ఉంటాయి, టాలెంట్ ఉంటాయి అన్నట్టు, టాలెంట్ బట్టి కూడా ఉంటుంది, వాటిని బట్టే వాళ్ళు హైర్ చేస్తున్నట్టు. ఓకే, ఇప్పుడు ఇంత ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి మన తెలుగు వాళ్ళు లేదంటే మన ఇండియన్ టెక్ వర్కర్స్కి సంబంధించి ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది? బాగుంటుందండి. ఎందుకంటే ఇప్పుడు ఉట్టి టెక్సస్ గవర్నమెంట్ని దాదాపుగా వాళ్ళు చెప్పిన ప్రకారం వాళ్ళు కొద్దిగా లెక్కలు అటు ఇటు చెప్పిందండి. 7,000 మంది H1 లాస్ట్ ఇయర్ ఫైల్ చేసినా అని వాళ్ళు అంటారు. అంత లేకున్నా కూడా దాని ఒక కనీసం ఈ 2 స్టేట్లు కలిపితే గవర్నమెంట్ ఎంప్లాయీస్, యూనివర్సిటీస్లో మాత్రం చాలా మంది ఉంటారండి, ఉండొచ్చు యూనివర్సిటీ కలిపితే. ఇప్పుడు 7,000 మంది కనీసం 5,000 మంది మనం లెక్కేసుకున్నా కూడా 5,000 నుంచి 7,000 మంది ఊటీ టెక్సస్లే. మళ్ళీ మీరు ఫ్లోరిడాని కలిపినాను అనుకో 7,000 నుంచి 10,000 మంది H1Bs ఎఫెక్ట్ అవుతుంది ఇది. ఎందుకంటే వీళ్ళు కొత్తగా H1Bs ఫైల్ చేయరు. అంటే స్టూడెంట్ వీసా మీద ఓపీటీ స్టెమ్ ఎక్స్టెన్షన్ మీద ఉంటే ఈ మార్చిలో గవర్నమెంట్ ఇచ్చి నాకు ఫైల్ అవుతుందని అనుకున్నాడు, ఖతం. వాళ్ళకైతే ఈ 2 స్టేట్ గవర్నమెంట్ ఇచ్చి ఫైల్ కావు. సెకండ్, ఎవడైతే కొత్తగా గవర్నమెంట్కి ట్రాన్స్ఫర్ అయ్యదలుచుకున్నాడో వానికి ట్రాన్స్ఫర్ కాదు. ఉన్నోడు ఉంటాడు, ఎవడు ఆల్రెడీ వాడు H1 మీద ఉన్నాడు. H1B మనకు 3 ఏళ్ళే కదా, ఎవ్రీ 3 ఏళ్ళకి మనకు రిన్యూ చేసుకోవాలి కదా. అంటే మొత్తం వర్క్ ఫోర్స్ లాస్ట్ ఇయర్ వాళ్ళు 10,000 H1B ఫైల్ చేసిందంటే దాదాపు 20-30 వేల మంది H1 మీద పనిచేస్తున్నారు ఈ డిపార్ట్మెంట్కు. అంటే ప్రతి ఇయర్ ఒక 7 నుంచి 10,000 మందికి వీళ్ళు రెన్యువల్ చేయాలన్నట్టు. అందులో మన వాళ్ళు కనీసం 50-60% మన ఇంకెక్కువనే ఉంటారు, మన వాళ్ళు H1 మీద ఉంటారు. సో వీళ్ళందరికీ కూడా ఎఫెక్ట్ అయింది. ఇప్పుడు అసలే ప్రైవేట్ జాబ్లో పోవాలంటే కష్టమవుతుంది, ఎందుకంటే కొద్దిగా లే ఆఫ్స్ ఎక్కువ ఉన్నాయి. ఇంకో ప్రాబ్లం ఏమైందంటే వీళ్ళకు నార్మల్గా H1B ప్రైవేట్ కంపెనీ ద్వారా H1B వచ్చినప్పుడు వాళ్ళు లాటరీ ద్వారా పోతారు. ఓకే, లాటరీ ద్వారా పోతే అంటే మీరు మైక్రోసాఫ్ట్ లాటరీ ద్వారా పోయినారు. మైక్రోసాఫ్ట్ పోయిందనుకోండి, గూగుల్ జాయిన్ అవుతారు, లేదా డెలాయిట్ జాయిన్ అవుతారు, లేదా ఇన్ఫోసిస్ జాయిన్ అవుతారు, ఇట్లా ఏవో జాయిన్ అవుతా అంటారు. ఈ యూనివర్సిటీస్ నుంచి పర్టికులర్గా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కావు, ఓన్లీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, హైయర్ ఎడ్యుకేషన్ అంటే యూనివర్సిటీస్. చాలా మటుకు యూనివర్సిటీస్ H1Bs ట్రై చేస్తాయి. యూనివర్సిటీస్ అంటే అక్కడ ఎట్లుంటాయండి, ఒక్కొక్క యూనివర్సిటీ అంటే చాలా పెద్దగా ఉంటాయి అన్నట్టు వాళ్ళ డిపార్ట్మెంట్స్. ఇంకోటి ఏంటంటే యూనివర్సిటీస్మే హాస్పిటల్స్ ఉంటాయి, యూనివర్సిటీలే అన్నీ ఉంటాయి అన్నట్టు. అక్కడ ఫిజికల్ థెరపీ క్లినిక్స్ ఉంటాయి, ఒక పెద్ద సిటీ ఉంటుంది, ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది, అక్కడ అవన్నీ ఉంటాయి అన్నట్టు, అంత పెద్దగా ఉంటుంది యూనివర్సిటీ. అయితే ఆ యూనివర్సిటీస్లో వాళ్ళు H1B ఫైల్ చేసేటప్పుడు ఈ లాటరీ ద్వారా పోరు, వాళ్ళకి ఎగ్జామ్ట్ అన్నట్టు. ఓకే, హయ్యర్ ఎడ్యుకేషనల్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ఆర్ ఎగ్జామ్ట్ ఫ్రమ్ ద H1B లాటరీ సిస్టమ్. అంటే మనం నార్మల్గా ఏం చేస్తాం, మార్చిలో లాటరీ సిస్టమ్ వచ్చి అక్టోబర్ అన్ని మనం చెప్పినాం కదా, అవన్నీ వాళ్ళకి వర్తించదు. ఎప్పుడైనా H1B ఫైల్ చేసుకొని వీడు జాబ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే యూనివర్సిటీ ఆఫ్ మన టెక్సస్ యూనివర్సిటీలో కానివ్వండి, ఫ్లోరిడా యూనివర్సిటీలో కానివ్వండి, వీళ్ళు H1 మీద ఎగ్జామ్ట్ అయిన వాళ్ళు అయితే H1 మీద పనిచేస్తారంటే ఇప్పుడు ఈ జాబ్ పోతే వేరే ప్రైవేట్ జాబ్ తీసుకోరాదు. వేరే H1 మీద మన జాబ్ వచ్చినా మైక్రోసాఫ్ట్ కానీ డెలాయిట్ కానీ ఇటువంటి ఏమైనా హైర్ చేయదలుచుకున్నా కూడా వాళ్ళు లాటరీ కోసం వెయిట్ చేయాలి, చేంజ్ అవ్వాలనుకుంటా. అవును. సో ఇప్పుడు వీళ్ళు జాబ్ తీసేస్తే వీళ్ళు ఇక ప్రాక్టికల్గా మళ్ళీ వెనక్కి రావడం బెటరు. ఎందుకంటే అక్కడ చేంజ్ కావాలంటే మళ్ళీ నువ్వు స్టూడెంట్ వీసా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, మళ్ళీ నీకు జాబ్ వచ్చినప్పుడు H1B ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంటే 0 నుండి స్టార్ట్ చేయాలి, 0 నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలి. మీరు కరెక్ట్ చెప్పినండి, మళ్ళీ 0 నుంచి మొదలు పెట్టాలి వాళ్ళు. ఇప్పుడు ఎంప్లాయర్స్ బిహేవియర్ ఉంటుంది, డిఫరెంట్ పీపుల్ ఉంటారు, ఆ కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఉంటుంది. అది కూడా ఏమన్నా ఇంపాక్ట్ అవుతుందని అనుకోవచ్చా, ఎఫెక్ట్ పడుతుందా? ఇప్పుడు ఈ పొలిటికల్ ఎన్విరాన్మెంట్ మొత్తం క్రియేట్ అవుతుంది కదండి. ఏది టెక్సస్ స్టేట్ బ్యాన్ చేస్తుంది. చిన్న కంపెనీస్ కొద్దిగా ఎక్కువ వర్క్ ఫోర్స్ లేని ఎంప్లాయర్స్ అందరూ కూడా ఒక 5 మంది H1B ఎంప్లాయీస్, 10 మంది, ఇప్పుడు వాళ్ళకు 300 మంది స్టాఫ్ ఉన్నారు, ఒక 5 మంది H1B స్టాఫ్, 10 మంది H1B స్టాఫ్ ఉందనుకోండి, వాళ్ళు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో డిస్కషన్ ఏం నడుస్తుంది అంటే నీ అమ్మాయి వీళ్ళతో ఎందుకు తలకైనా H1ల మీద. ఎందుకంటే ఇవన్నీ కూడా H1లు వాడు ఫైల్ చేయగానే అక్కడ టక్కన పైకి కనబడుతుంది, టా ఈ టీవీ H1B ఫైల్ చేసిండ్రు, ఎవరికి ఫైల్ చేసిండ్రు, జీతం ఎంత, ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఫైల్ చేసినారు, ఏ దశ మొత్తం ఆడ రిటర్న్ ఉంటుంది అక్కడ. పాపప్ అయిపోతే ఈ తలకైనప్పుడు మనకెందుకు రా అని చెప్పి వాళ్ళు డిస్కంటిన్యూ అవుతుండ్రు.
సోషల్ మీడియాలో బాగా ప్రచారం అవుతుంది కాబట్టి వాళ్ళు డిస్కంటిన్యూ అవుతున్నారు. సో పెద్ద పెద్ద కంపెనీస్ అంటే ఐటీ కంపెనీస్ వాళ్ళు కంప్లీట్లీ రిలై అవుతారు కాబట్టి పర్వాలేవు. మీడియోకర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయనుకోండి అటువంటి కంపెనీస్ అన్ని కూడా హెజిటేట్ అవుతున్నాయి ఇవన్నీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ తీసుకున్నట్లయితే F1 OPT, H1B, రైట్, స్టెమ్ స్టెమ్ ఓపీటీ. దాని మీనింగ్ ఏంటి? దాన్ని ఎట్లా మనం వీళ్ళు అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ఫస్ట్ స్టూడెంట్ వీసా మీద పోతారండి, అంటే మాస్టర్స్ పోతారు. 2 years మాస్టర్స్ చేసిన తర్వాత 1 year OPT అని వర్క్ పర్మిట్ ఇస్తారు. వర్క్ పర్మిట్ ఇచ్చినప్పుడు వీనికి జాబ్ ఉండాల్సిన అవసరం లేదు. కానీ వర్క్ పర్మిట్ వచ్చిన వితిన్ 90 daysలో వీడు జాబ్ తీసుకొని స్కూల్కి రిపోర్ట్ చేయాలి నాకు జాబ్ వచ్చిందని. ఆ ఫస్ట్ ఇయర్ జాబ్ అన్నది ఇట్ కెన్ బి ఏ ఇంటర్న్షిప్, ఇట్ కెన్ బి పెయిడ్ ఇంటర్న్షిప్ ఆర్ అన్పెయిడ్ ఇంటర్న్షిప్ ఆర్ జాబ్. ఓకే, పెయిడ్ ఆర్ అన్పెయిడ్ ఇంటర్న్షిప్ ఆర్ జాబ్. తర్వాత 1 year తర్వాత వీని డిగ్రీ స్టెమ్ డిగ్రీ అయితే, అంటే స్టెమ్ డిగ్రీ అంటే సైన్స్, ఇంజనీరింగ్, మ్యాథ్ అవి ఉన్నాయి. అయితే మోస్ట్ ఆఫ్ మన వాళ్ళు పోయిన వాళ్ళందరూ కూడా స్టెమ్ డిగ్రీస్ చేస్తారు. 95% మన తెలుగు వాళ్ళు మాత్రం 95% స్టెమ్ డిగ్రీ చేస్తారు. కాబట్టి వీళ్ళకు జాబ్ ఉంటే ఆ కంపెనీ కనుక ఇష్టం పడితే ఇంకొక 2 years ఆ ఓపీటీ పర్మిట్ అనేది ఎక్స్టెండ్ చేస్తారు. వాళ్ళు కంపెనీ కంపెనీ చేస్తుంది. ఓకే, అంటే గవర్నమెంట్ దగ్గర పోయి అప్లై చేసుకోవాలి, అన్ని పేపర్ వర్క్ ఉంటుంది. పెద్ద పేపర్ వర్క్ ఏమి ఉండదు అందులో. నార్మల్గా లాయర్ ద్వారా కూడా పోరు, ఎందుకంటే అందులో పెద్ద పేపర్ వర్క్ తక్కువ ఉంటుంది. అది అప్లై చేసినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఈ లోపల ఏంటంటే వీళ్ళు H1B తీసుకోవాలన్నట్టు. H1B లాటరీ సిస్టమ్ ద్వారా ఉన్నది. ఇదివరకు ఏంటంటే అందరు లాటరీ వేసి వచ్చేది. ఇప్పుడు కొత్తగా నెక్స్ట్ ఈ ఏప్రిల్ నుంచి ఏంది లాటరీ సిస్టమ్, ఎవరికి ఎక్కువ శాలరీ ఉంటే వానికి వస్తుంది. కాకపోతే ఏంటంటే ఈసారి బయట దేశం నుంచి ఎవడు వస్తలేడు. ఇదివరకు టాటా కన్సల్టెన్సీ కానీ కాగ్నిజెంట్ కానీ థౌజండ్స్ ఆఫ్ H1Bs వాళ్ళు బయట దేశం నుంచి ఫైల్ చేసేది. ఇప్పుడు వాళ్ళు ఎవ్వరు కూడా ఒక్క H1B కూడా ఫైల్ చేయరు. ఎందుకంటే మనం చెప్పిన కదా అంతకుముందు, బయట దేశం నుంచి కనుక యుఎస్ బయట దేశం నుంచి కనుక ఫైల్ చేస్తే వాడు $1,00,000 కట్టాలి. $1,00,000 అంటే 90 లక్షల రూపాయలు కట్టాలి. ఎవడు కట్టడానికి రెడీ లేడు. సో ఇది ప్రాసెస్ అన్నట్టు. అయితే ఇప్పుడు ఈ ఓపీటీల స్టెమ్ ఎక్స్టెన్షన్లో ఎవరైతే గవర్నమెంట్గా ఎంప్లాయీస్గా పనిచేస్తున్నారో వాళ్ళు H1B ఫైల్ చేయరు. ఇప్పుడు H1B రెన్యూల్ అయి ఉండొచ్చు, ట్రాన్స్ఫర్ అయి ఉండొచ్చు, ఓకే, లేదంటే ఎక్స్టెన్షన్ అయి ఉండొచ్చు. మరి అలాంటి వాళ్ళకి కూడా రిస్క్ తప్పదేమో. ఇప్పుడు ఎక్స్టెన్షను రెన్యువల్ అంటే 2 ఒకటే పడుతుంది కాబట్టి వాళ్ళకు రిస్క్ ఎక్కువ. ఇప్పుడు రిస్క్ ఎక్కువ. ట్రాన్స్ఫర్ వాళ్ళు ఇక వాళ్ళు ఆల్రెడీ సర్దుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు వాడు ఆల్రెడీ ఏ కంపెనీ ఏ పని చేస్తుండు, ఈ యూనివర్సిటీలో మంచి జాబ్ ఉంది, నాకు ఇటువంటి రీసెర్చ్ జాబ్ పోయి మంచిగా చేసుకొని మంచిగా రీసెర్చ్ చేసుకొని నాకు పెద్ద పేరు, నా పేరు మీద పేటెంట్ చేసుకొని ఏదో రీసెర్చ్ చేసుకొని అని మన ఆశ మీద ఉన్నోడెవడు వదిలేసుకొని మళ్ళీ పాత జాబ్ చేసుకుంటా, లైట్ తీసుకొని పాత జాబ్ చేసుకుంటా అని అనుకుంటాడు. కాకపోతే ఇప్పుడు ఉన్న ఎంప్లాయీస్ మాత్రం ఎప్పుడైతే వీళ్ళు ఎక్స్టెన్షన్ ఫైల్ చేసి తెలుసుకుంటే, ఎందుకంటే వాళ్ళు H1B 3 years ఒకసారి ఎక్స్పైర్ అయింది కదా, అంటే మనం ఉన్న మొత్తం H1B వర్క్ ఫోర్స్ అందరూ 3 yearsలో ఎక్స్పైర్ అయిపోతారు. వీళ్ళ వర్క్ ఫోర్స్ ఎక్స్టెన్షన్ చేసేటప్పుడు మాత్రం వీడు బ్యాన్ చేసింది కాబట్టి ఎక్స్టెన్షన్ చేయరాదు, వేరే ప్రైవేట్ కంపెనీ జాయిన్ కారాదు, ఎందుకంటే లాటరీ ద్వారా పోవాలి. సో 2కి జెటర్ వేయబడి మాదిరి వీడు తయారైపోతాడు. ఓకే, ఇప్పుడు చాలా మందికి గ్రీన్ కార్డ్ బ్యాక్లాగ్లో ఉంటుంది. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు కూడా అంతే, సదరేసుకోవాల్సిందే. అంతే. అందులో గ్రీన్ కార్డ్ బ్యాక్లాగ్ కూడా 2 stages ఉంటాయండి. ఒకటి ఏంటంటే గ్రీన్ కార్డ్ బ్యాక్లాగ్ ఉంటే మీకు 6 years ఆఫ్ టోటల్ H1B ఇస్తారు. దాన్ని మీరు యూ కెన్ కీప్ ఆన్, మీరు ఎప్పుడు ప్రతి దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ పోవచ్చు అన్నట్టు. ఎన్నేళ్ళకైనా ఎక్స్టెండ్ చేసుకుంటారు, ఎందుకంటే మీకు బ్యాక్లాగ్ ఉంది కాబట్టి లా ప్రకారం ఎక్స్టెండ్ చేసుకుంటూ పోవచ్చు. వాళ్ళకు ప్రాబ్లం అయింది. అయితే అందులో కొందరు ప్రయారిటీ డేట్ కరెంట్ అయ్యి అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ అని ఒక ప్రాసెస్ ఉంటుందండి. అంటే గ్రీన్ కార్డ్ నాకు ఇచ్చేయి, నేను డేట్ కరెంట్ అయిందని చెప్పి, ఎందుకంటే చాలా మంది మన వాళ్ళు డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కదా, ఆ డేట్ కరెంట్ అయిన వాళ్ళు అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ అయిన వాళ్ళు మాత్రం వాళ్ళకి H1B అవసరం లేదు. ఓకే, వాళ్ళకి EAD వస్తుంది. EAD రెన్యువల్ అన్నది వాడు గవర్నమెంట్ ద్వారా పోనక్కర్లేదు, మా దగ్గరకు వచ్చేసి ప్రైవేట్ కంపెనీస్ చూసి మేము చేసి పడేస్తాం, మనకు అవసరం లేదు. సో ఆ రెస్ట్రిక్షన్ అన్నది లేదు ఇప్పుడు గవర్నమెంట్ మీద. ఇంకోటి అటువంటి ఏమైనా రెస్ట్రిక్షన్ పెట్టినా కూడా అతను EAD మీద ఉన్నాడు కాబట్టి జాబ్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అన్నట్టు. అతను వేరే ప్రైవేట్ కంపెనీ జాబ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అతను. ఇప్పుడు ఇది ఓన్లీ టెక్సాస్కే పరిమితమా, లేదంటే మిగతా స్టేట్స్ కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా? ఉన్నది, రిపబ్లికన్ స్టేట్కు స్ప్రెడ్ అయ్యి. ఇప్పుడైతే ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ DeSantis, గవర్నర్ అబౌట్ ఈ ఇద్దరు ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళు అందుకోసమే ఈ డెసిషన్ తీసుకున్నారని నేను అనుకుంటానా. ఇక మిగతా స్టేట్ అంటే ఇప్పుడు మిగతా చాలా చిన్న చిన్న స్టేట్స్ ఉన్నాయండి, అవేమన్నా పెడతాయో పెట్టాయో తెలియదు.
కానీ డెమోక్రాట్ స్టేట్స్ పెట్టేయండి. ఇప్పుడు న్యూయార్క్ కానివ్వండి, తర్వాత కాలిఫోర్నియా కానివ్వండి, మ్యాసచ్యూసెట్స్ కానివ్వండి, ఇవన్నీ డెమోక్రాటిక్ స్టేట్స్ అంటారు అన్నట్టు. ఓకే. అంటే ఎప్పుడు కూడా డెమోక్రాట్స్కి వేస్తారు అన్నట్టు. వాళ్ళు పెట్టే అవకాశం లేదు. బాస్టన్ అటువంటి వాటిలలో చాలా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. సో అటువంటి వాటిలలో పెట్టరు. ఈ కొత్త ఇంకా వేరే స్టేట్స్ ఉన్నాయి, ఏది చిన్న చిన్న స్టేట్స్ ఉన్నాయి కదా, అవి ఏమైనా పెడతారో చెప్పలేము. ఓక్లమా ఉన్నది, అర్కాన్సస్ ఉన్నది, ఇవన్నీ రిపబ్లికన్ స్టేట్స్. ఇప్పుడు మనం యుఎస్ వెళ్ళాలంటే స్టేట్ని కూడా చూస్ చేసుకోవాల్సిన పరిస్థితి పడుతుంది. ఏ స్టేట్స్ని మనం చూస్ చేయాలి, సెలెక్ట్ చేయాలి, వేటిని అవాయిడ్ చేయాలి? అంటే ఇవి ఓన్లీ గవర్నమెంట్ జాబ్సే కదండి, ప్రైవేట్ జాబ్స్కి రిస్ట్రిక్షన్ ఏం లేదు. ఇవి ప్రైవేట్ జాబ్స్ మీద స్టేట్ గవర్నమెంట్ రిస్ట్రిక్షన్ పెట్టడానికి వీల్లేదు. అక్కడ వాళ్ళకు అవకాశం లేదంట, కాన్స్టిట్యూషన్ అలౌ చేయదు వాళ్ళకు. అంటే ఇప్పుడు డల్లస్లో మన వాళ్ళు చాలా మంది ప్రైవేట్ కంపెనీస్ జాబ్ చేస్తున్నారు కాబట్టి ఆ ప్రైవేట్ కంపెనీ వాళ్ళకు ఏం ఎఫెక్ట్ కాదు. ఇది ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మాత్రమే ఎఫెక్ట్ అయింది, ప్రైవేట్ కంపెనీ వాళ్ళకి ఎఫెక్ట్ కాదు. ఇప్పుడు ఈ టెక్సాస్లో కావచ్చు, ఫ్లోరిడాలో కావచ్చు, మన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అనుకుంటే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారంటే ఇమ్మీడియట్గా ఆల్టర్నేటివ్ చూసుకోవాలి. నీ H1B 2 ఏళ్ళ 3 ఏళ్ళ ఎక్స్పైర్ అవుతా అంటే ఇప్పుడే తట్టపుట్ట దొరుకుని నెక్స్ట్ ఆప్షన్ ఏందనేది ప్లాన్ చేసుకోవాలి. వేరే ప్రైవేట్ కంపెనీతో H1B లాటరీ ఫైల్ చేయడమా, లేదా వేరే యూనివర్సిటీకి మూవ్ కావడమా, ఇటువంటి ఏమన్నా ప్రయత్నం మొదటి నుంచి చేసుకుంటూ పెట్టాలండి. సో మన దగ్గర గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందంటే నీ లైఫ్ సెటిల్డ్, ఇంకా బిందాస్. పెళ్ళి అవ్వాలన్నా ఇంకెక్కడికి వెళ్ళాలన్నా మనం కాలర్ ఎగరేసుకుని వెళ్తాం గవర్నమెంట్ ఎంప్లాయీ అని. బట్ అక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా సరే చిక్కులు తప్పట్లేదు. వాళ్ళు కూడా దినదిన గంటలో బతకాల్సిందే. ఎవరు సో ఏం చెప్తారు ఫైనల్గా, ఎలాగా? డెఫినెట్లీ ఇప్పుడు ఈ 2 స్టేట్లలో మాత్రం ఉన్న వాళ్ళు మాత్రం దే హ్యావ్ టు లుక్ ఇన్ టు ఆల్టర్నేటివ్ అండి. ఎందుకంటే మీకు ఇప్పుడు H1B 1 ఇయర్లో ఎక్స్పైర్ అయినా 2 ఇయర్లో ఎక్స్పైర్ అయినా కూడా మీకు ఆ గవర్నమెంట్ టెక్సాస్ వర్కర్స్ కమిషన్ కానీ ఆ పర్టికులర్ స్టేట్ కానీ పర్మిషన్ ఇచ్చే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి మీరు వేరే ఎంప్లాయ్మెంట్ అన్నది చూసుకోవాలి. మీరు ఒకవేళ కనుక మీకు H4 ఆప్షన్ ఉంటే H4EAD ఆప్షన్ ఉంటే H4EAD ఆప్షన్ చూసుకోవాలి. వేరే స్టేట్ పోవాలంటే వేరే స్టేట్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడే మార్చ్లో మీకు H1B లాటరీ అప్లికేషన్ ఉంది. మీకు ఏదైనా ప్రైవేట్ కంపెనీలో జాబ్ వచ్చింది అనుకోండి, ఆ ప్రైవేట్ కంపెనీ H1B లాటరీ ఫైల్ చేసుకోవచ్చు. అటువంటి అన్ని ఆల్టర్నేటివ్స్ అనేది ఇప్పుడే చూసుకోవాలి. మళ్ళీ H1B మీకు డిసెంబర్ 2026 కదా, అప్పుడు చూసుకుందాంలే అంటే మాత్రం మంచిది కాదు ఐడియా. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ అయినప్పుడు వెంటనే ఆటోమేటిక్గా రెన్యూల్ అయిపోవాలి కదా. అట్లుండదండి. ఇదేమో ఇమిగ్రేషన్ కదా, ఇమిగ్రేషన్కు ఫైలింగ్ ఫీజు ఇవన్నీ పర్మిషన్ అవన్నీ చేసేస్తారు పాపం. ఈవెన్ నేను వేరే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి H1B ఎక్స్టెన్షన్ ఫైల్ చేసిన ప్రతిసారి పోయినప్పుడు పెద్ద తలకాయ నొప్పి వాళ్ళతోటి. ఎందుకంటే ఫైలింగ్ ఫీజు, లాయర్ ఫీజు అవన్నీ ఎవరు కూడా వాళ్ళే గవర్నమెంటే పే చేయాలి. ప్రైవేట్ ఇండివిజువల్ పే చేయరాదు అన్నట్టు. వాడు వచ్చి నేను పే చేస్తా అంటాడు, ఆయన నడవరైనా గవర్నమెంట్ దగ్గర నుంచి. అవన్నీ మా లాయర్ ఫీజు కూడా గవర్నమెంట్ దగ్గర నుంచి రావాలంటే మేము ఛార్జ్ చేసే 1500కు వాళ్ళ దగ్గర పోయి వాళ్ళ పర్మిషన్ లైన్ తీసుకోవడానికి మాకు 2000 ఖర్చు అయింది. అప్పటి నుంచి మేము మా ఆఫీస్లో ఒక రూల్ పెట్టినాం, ఎవడైనా స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎంప్లాయీ ఫైర్ చేసినట్టే మేము తీసుకోమని చెప్పినాం. ఎందుకంటే వాడు ఇచ్చేది 1500, మాకు ఉట్టి వాళ్ళ దగ్గర నుంచి 1500 వసూలు చేసిన 2000 ఖర్చు అవుతుంది. సో ఫైనల్గా ఏం చెప్తారు? ఇప్పుడే ప్రికాషన్గా తీసుకొని వేరే మూవ్ కావడం బెటరు. ఎందుకంటే ఇది కోర్టులో పోయినా కూడా మేము గెలిచే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ సొంత ఎంప్లాయీస్ కాబట్టి వాళ్ళు రిస్ట్రిక్షన్ పెట్టవచ్చు. సో మీరు ఇప్పటికే తట్టపుట్ట దొరుకుని వేరే ప్లాన్ చేసుకోవడం, ఆ ప్లాన్ B అనేది పెట్టుకోండి. ఇంకోటి లెసన్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ప్లాన్ B అనేది చేసుకోవాలండి. ఈ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఒక్కలే కాకుండా ప్రతి ఒక్కరు కూడా ప్లాన్ B, ప్లాన్ C అన్నది మీరు చేసి పెట్టుకోండి. మీరు ఇండియాలో సొంత కంట్రీలు ఉంటే మీకు ఏముంటుంది, ఇల్లు ఉంటుంది, అన్నీ ఉంటాయి, ఏముండదు, ఒక జాబ్ పోతే మంచి కూర్చుంటారు. అక్కడ అట్లా ఉండదు అన్నట్టు. లీగల్గా స్టే చేయాలంటే మరి మీరు B2నా F1 ఇవన్నీ చేసుకోవాలన్నట్టు. పిల్లల స్కూల్ ఎట్లా, తర్వాత ఇల్లు ఎట్లా, కార్ ఎట్లా, ఎన్నెట్లా. ఇక్కడ మీరు ఇక్కడ అనుకోండి, ఇల్లు ఏమైంది, ఇల్లు అట్నే ఉంటుంది. జాబ్ అయినా ఇంటికేం సంబంధం, కార్కేం సంబంధం. సరే కార్ పేమెంట్ ఉంటుంది, కార్ అమ్ముకుందాం, ఏమైనా చేసుకుందాం, అంతేగాని అక్కడ మీరు అక్కడ ఉండడానికి వీల్లేదు. ఇల్లు అమ్మడానికి కష్టం, ఇల్లు మార్కెట్ కిందకి పోవచ్చు, తర్వాత కార్ అమ్మడం కష్టం. పిల్లల స్కూల్ ఎట్లా అన్నది, తర్వాత ఇక్కడికి రావాలంటే ఇండియాలో ఆప్షన్ ఏందన్నది మీరు మొదలే ప్లాన్ B, ప్లాన్ C మీరు ఫ్యామిలీతో డిస్కస్ చేసి, మీ భార్య, మీ భర్త, మీ పిల్లలంటే చిన్నపిల్లలు కాకుండా పెద్ద పిల్లలకి వాళ్ళకైతే చెప్తే అసలు అర్థం కూడా కాదు. వాళ్ళు అట్లేంది అందరు ఇల్లుగా వాళ్ళకి అర్థం కాదు. ఇంకా వాళ్ళతో డిస్కషన్ ఆపేసి మీరు సొంతంగా డిస్కస్ చేసి రెడీ చేసి పెట్టండి. తర్వాత మీ పిల్లల్ని కూడా ఏం చేయండి అంటే ఈహా ఛానళ్ళు
వచ్చి చూడమని చెప్పండి అందరి పిల్లల్ని కూడా. ఎందుకంటే వాళ్ళకు కూడా ఎడ్యుకేషన్ కావాలి. ఎవరైతే పిల్లలు యుఎస్లో పుట్టలేదో, ఎవరైతే ఇండియాలో పుట్టి యుఎస్లో ఉండరో వాళ్ళందరూ కూడా ఒకటేంటంటే తెలుగు అర్థం చేసుకోవడానికి బెటరు. సెకండ్ ఏంటంటే వాళ్ళకు కూడా ఇమిగ్రేషన్ అర్థం కావాలి. ఎందుకంటే రేపు వాళ్ళు కూడా నావిగేట్ చేయాలి. మీరు ఎంత చెప్పినా కూడా వాళ్ళకి సొంత నాలెడ్జ్ అన్నది తక్కువ. ఎందుకంటే వాళ్ళకి ఎంత బ్రెయిన్ అంతా యుఎస్ సిటిజన్ అనుకుంటారు వాళ్ళు. నాకేంది లేదు, నేను కిండర్ గార్డెన్లో వచ్చిన యుఎస్ సిటిజన్, కానీ వాడు యుఎస్ సిటిజన్ కాదు. కాబట్టి వాళ్ళందరి చిన్న పిల్లలకు కూడా మా ఈహా ఛానల్ క్యారియర్ గైడ్లో మీరు తీసుకుంటే బెటర్ అండి. ఓకే సార్, మనం ఎవ్రీ వీక్ వచ్చే చేంజెస్కి తగ్గట్టుగా వీడియోస్ చేస్తున్నాం కాబట్టి క్రమం తప్పకుండా ఫాలో అయితే వాళ్ళకి చాలా నాలెడ్జ్ వస్తుంది. టీనేజర్స్ కూడా మమ్మల్ని ఫాలో కావాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి.